సూపర్ 6 పేరిట రాష్ట్ర ప్రజలందరినీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇచ్చిన హామీల్లో 99% పథకాలను అమలు చేసిన ఘనత తమదని చెబుతోంది. కోవిడ్ లాంటి విపత్కర సమయంలో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించామని ఆ పార్టీ నేతలు అంటూ ఉన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో మరో ఆందోళన కార్యక్రమానికి వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు. టీడీపీ మేనిఫెస్టోని ఇంటింటికి పంచి ప్రజలను కూటమి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో వివరిస్తామంటున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తో మా కరెస్పాండెంట్ శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ రూపొందించి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వార్డు స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలు మోసం చేశారో వాటిని ప్రజల బొడ్డికి తీసుకెళ్లేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక కార్యక్రమం రూపొందించి దీనికి సంబంధించి కూడా ఈరోజు తూర్పు నియోజకవర్గ సమావేశం జరిగింది. దీనికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఉన్నారు. చెప్పండి, ఏదైతే టీడీపీ మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అంటే ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన 6 హామీలు కానివ్వండి, సూపర్ 6లు కానివ్వండి, లేకపోతే మిగిలిన అన్ని వర్గాల ప్రజానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఆయనకంటే ఎక్కువ చేస్తామని చెప్పని జనాలకి చెప్పి ఓట్లు వేయించుకుని ఈరోజు మోసం చేసింది. మరొకసారి ప్రజానికానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో ఆ రోజు ఇంటింటికి గర బాండు రూపంలో వెళ్ళి ఇదిగోని మేము చేస్తాము కార్యక్రమాలు అని చెప్పని ఆ రోజు ఇంటింటికి వెళ్ళి బాండ్ రూపంలో ఇచ్చి ఓట్లు వేయించుకుని ఈరోజు ఒక్కరి గారు మాట్లాడేవారు లేక, అదేవిధంగా అనేక ఎన్నికల ప్రచార సభల్లో గారా ఇద్దరు గారా చేసే బాధ్యత చంద్రబాబుది, చేపించే బాధ్యత పవన్ కళ్యాణ్ అని చెప్పని ఆ రోజు ఎన్నికల సమయంలో గారు మాట్లాడారు. ఈరోజు ఏమైపోయినాయి ఆ హామీలు? ఒక సంవత్సరం కాలం గడిచిపోయారు. ప్రజానికానికి రావాల్సిన సంక్షేమ పథకాలు రాకుండా ఈరోజు కేవలం మాటలతో కాలయాపన చేసిందని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి డివిజన్లో కానివ్వండి, ప్రతి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దగ్గర చంద్రబాబు చేసిన మోసాలని మరొకసారి ప్రజానీకానికి గుర్తు చేసే కార్యక్రమం తీసుకుని ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంతో ప్రజానీకం దగ్గరికి వెళ్తాం జరుగుతాం. మొన్న 4వ తారీఖు వెన్నుపోటీ రాష్ట్ర వ్యాప్తంగా చేశారు, అది సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఆ వైసీపీ నాయకుల మీద కూడా కేసులు పెరిగినాయి. తప్పకుండా అంటే ఈరోజు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, ఎవరైతే కూటమి ప్రభుత్వం మీరు చేయని కార్యక్రమాలు అని చెప్తారో, వెన్నుపోటును మీరు అందరూ గమనించారు. వేలాదిగా ప్రతి నియోజకవర్గం కూడా సక్సెస్ అయింది. దానికి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు, యాక్సిడెంట్ కేసులని, లేకపోతే సింగయ్య కేసు అని చెప్పని ఈరోజు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు, ఎవరైతే యాక్టివ్గా తిరుగుతున్నారో ఈరోజు సంవత్సరం కాలంలో 10 కేసులు ఈరోజు నా మీద పెట్టారు. 10 కేసులు మొన్న సత్యనపల్లితో 10 కేసులు నా మీద పెడతాం జరిగింది. అంటే ఎక్కడైతే కేసులు పెట్టితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తను ఆపుతారని చెప్పిన కూటమి ప్రభుత్వం భావిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసుకుంటూ ముందుకు వెళ్తారని గారు ఈ సందర్భంగా చెప్తున్నాను. సింగయ్య మృతి కేసు చూడవచ్చు. 2 రోజుల క్రితం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జగన్ని కలిసి ఇలా మాకు గారు చాలా అనుమానం. ఈరోజు ఆ వ్యక్తి పడిపోయిన తర్వాత గారా చాలా శుభ్రంగా అంటే ఇదిగా ఉన్నా, కానీ ఒక పోలీసు వాళ్ళు వచ్చి అంబులెన్స్లో తీసుకెళ్ళి అక్కడ ఏం జరిగింది అనేది గారా నిజంగా కుటుంబ సభ్యులు ఏదైతే వ్యక్తపరిచారో దాని మీద గారు మాకు అనుమానాలు ఉన్నాయి. తప్పకుండా ఈరోజు న్యాయస్థానం కానివ్వండి, ఎందుకంటే పోలీసుల మీద మాకు ఎలాగో నమ్మకం లేదు, న్యాయస్థానం వాళ్ళు తప్పకుండా దాని మీద విచారణ జరిపించి సింగయ్య మృతికి ఎవరు కారణం అనేది గారు పోలీసులు కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం. అది ఎన్ని గారు బయటికి తేవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత సంవత్సర కాలంలో హామీలు ఇచ్చి మోసగించారో వాటన్నిటికి తిరిగి ప్రజలకు గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఏదైతే జగన్ వాహనం కింద పడి మృతి చెందారో సింగయ్య మృతిపైన కూడా మాకు కూడా అనుమానం ఉన్నాయి. దానిపైన న్యాయ విచారణ జరిపిస్తే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయనేది కూడా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, హెచ్ఎం టీవీ.